దేశంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం ముందడుగు. నిరుద్యోగ యువత కోసం గుంటూరులో మరొక జాబ్ మేళా ఏర్పాటు చేయబోతున్నట్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపు నుండి గుంటూరు బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ మెయిన్ క్యాంపస్లో ఈ నెల జూలై 22వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, సుమారు 22 పెద్ద కంపెనీలను ఏర్పాటు చేసుకుని జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మాధవి కోరారు. అభ్యర్థులు గుంటూరు పశ్చిమలోని టీడీపీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గల్లా మాధవి సూచించారు. 1 year బ్యాక్ నుంచి మనం తీసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్ నుంచి అనేక జాబ్ మేళాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందరో యువతకి ఉద్యోగ కల్పనలు ఇచ్చే ప్రయత్నం చేశాము. ఒక మెగా జాబ్ మేళా, అదేవిధంగా ఒక 6 మినీ జాబ్ మేళాలు మనం ఇక్కడ నిర్వహించుకొని, ఈ ఆఫీస్ నుంచే నిర్వహించుకొని యువతని ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. అయితే ఈరోజు ఏపీ స్కిల్స్ కార్పొరేషన్ తరపు నుంచి మరి ఇంకొక జాబ్ మేళాని ఏర్పాటు చేస్తూ ఈరోజు మన దగ్గరికి సంజీవ్ రావు గారు వచ్చారు. పోస్టర్ లాంచ్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మీ అందరినీ పిలిచి మీడియా పూర్వకంగా ఈ పోస్టర్ లాంచ్ని చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాము. అయితే దాదాపుగా 20 కంపెనీలు మన పశ్చిమ నియోజకవర్గానికి రాబోతూ ఉన్నాయి. ఇందులో 10th నుంచి కూడా ఫార్మసీ దాకా, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీ దాకా, 10th to పీజీ అండ్ ఐటీఐ అండ్ ఫార్మసీ, ఇలా అన్ని విభాగాల యువతని ప్రోత్సహించే విధంగా ఒక 20 కంపెనీలని ఏర్పాటు చేసుకొని ఈ జాబ్ మేళాని నిర్వహించబోతా ఉన్నాము. ఈ నెల 22వ తారీఖున ఈ జాబ్ మేళా మన బ్రాడీపేట 3వ లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో నిర్వహించబోతున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక మెగా జాబ్ మేళా అనేది కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనము డిపార్ట్మెంట్ తరఫు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మేడం గారు చెప్పినట్టుగా 22వ తారీఖు మనకి మాస్టర్ మైండ్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి నుంచి, అంటే బేసిక్ లెవెల్ 10వ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు ఎవరైనా సరే దీనికి అర్హులు. సో వాళ్ళు 18 సంవత్సరాలు నిండుండాలి. అదేవిధంగా 35 సంవత్సరాల లోపు ఉన్న యువతి ఎవరైనా సరే ఈ జాబ్ మేళాకి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అదే రోజు ఈవినింగ్ మేడం గారి చేతుల మీద కానీ ఆఫర్ లెటర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీనిలోకి వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ వచ్చినాయండి. 10th నుంచి మార్కెటింగ్ కావచ్చు, ఫార్మసీ కంపెనీస్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇలా అన్ని రకాలని అన్ని వింగుల్ని కలుపుకొని మనం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల అనుసారము మనం 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనుకున్నామో గవర్నమెంట్ నుంచి ఇదొక విధంగా మనకి డైరెక్ట్ ప్లేస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చున్నాయి. అందులో భాగంగా మనం గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి పత్రికా మీడియాలందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, పబ్లిక్కి ఎక్కువ సపోర్ట్ అందిస్తే మనం యూత్కి మంచిగా మనం సర్వీస్ అందించిన వాళ్ళంతా కాబట్టి ప్రతి యువతకి ఇది అందే విధంగా మీ అందరి సహకారం కూడా కోరుచున్నామండి. జాయింట్ క్లౌడ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, హిటాచీ ఒకటి, బ్యాక్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, అకౌంట్స్ వీటి మీద సంబంధించి అపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఒకటి, నెక్స్ట్ జెన్ మ్యాన్ పవర్ సర్వీసు, ముత్తూట్ ఫైనాన్సు, ఇలా అన్ని వింగ్స్ని మనం కవర్ చేసుకుంటూ వచ్చాం సార్. దీంట్లో బేసిక్ శాలరీ వచ్చేసి 10,000 ఉంది సార్. మినిమం బేసిక్ శాలరీ 10,000 ఉంది యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారం. వాళ్ళ మ్యాక్సిమం శాలరీ వచ్చేసి మన 35,000 ఉంది. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి స్కిల్ ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ కూడా బేస్ చేసుకుని ఉంటుంది సార్. సో ఆయా కేటగిరీని బట్టి వాళ్ళ శాలరీలు అనేది ఇవ్వడం జరుగుతుంది.